देख रहे हैं पावर न्यूज भारत। कांग्रेस प्रदेश इलेक्शन कमेटी की कल होगी मीटिंग। टीएस कांग्रेस आइंदा इंतखाबात के लिए उम्मीदवारों के इंतखाब के अमल की तैयारी कर रही है। प्रदेश इलेक्शन कमेटी इंतखाबी हलकों के लिहाज से उम्मीदवारों की इब्तदाई जांच के लिए कल शाम 4 बजे पार्टी के रियासती सरबराह रेवनत रेड्डी की सदारत में गांधी भवन में मीटिंग करेगी। कांग्रेस के टिकट के लिए पहले ही से 1000 से ज़ायद उम्मीदवारों ने दरख्वास्त दी है। ये अमल नोटिफिकेशन के इजरा से महीनों पहले शुरू हुआ था ताकि गुज़िश्ता इलेक्शन की सूरत हाल इस बार ना हो। వాళ్ళందరూ దోడు దొంగలు గూడు పుటాని అయ్యోడు చెప్తాడు బిడ్డో చెప్తాడు తమ్ముడోడు చెప్తాడు అల్లుడోడు చెప్తాడు ఇవన్నీ దొంగెత్తులు। ఈ దొంగ ఎత్తులు 5 ఏళ్ళు మంత్రివర్గంలో మహిళ లేకుండే ఎందుకో మాట్లాడలేదు కవితమ్మ। ఇవాళ సీట్ల గురించి చెప్పింది, ఇప్పుడు మాట్లాడాలి కవిత బయటకు వచ్చి। సొంత పార్టీలోనే అమలు చేయించలేదు ఆమె, దేశాన్ని ఉద్ధరిస్తానని జంతర్ మంతర్లో పోయి దీక్షలు చేస్తుంది। దేశాన్ని ఉద్ధరించడామే సొంత పార్టీలో ఎన్ని సీట్లు ఇచ్చారో అడగాలి కదా, నిలదీయాలి కదా। నేను మీకు ముందే చెప్పిన కదా, కేసీఆర్ అవసరం ఉన్నప్పుడు ఓడమల్లన్న అంటాడు, ఆ దాటంగానే తెప్ప దాటంగానే బోడిమల్లన్న అంటాడు అనేది ముందు నుంచి చెప్పిన। ఇప్పుడు కూడా వాడుకొని వదిలేసిండు, కరివేపాకులాక కమ్యూనిస్టులను తీసేసిండు। మరి ఇప్పుడు కమ్యూనిస్టులు మునుగోడులో ఇక వాళ్ళంతా వీరులే, అంతకంటే ముందు సూదిరి పార్టీ దబ్బడం పార్టీ ఏందుంది వీళ్ళు అన్నారు। మన హరీష్ రావు సిద్దిపేటలోనే చెప్పిండు, జెండాలు పట్టుకునేటోళ్ళు లేడు, అంగన్వాడీ వర్కర్లతో జెండాలు మోపిస్తారు కమ్యూనిస్టులని। ఇంత అవమానించినా కూడా ఇంకా చూరు పట్టుకొని ఏలాడుతున్నారు అంటే ఇక అది వాళ్ళ ఇష్టం, మరి ఇక వాళ్ళు ఆలోచన చేసుకోవాలి। कांग्रेस के ऐलानात सब बकवास हैं। तेलंगाना वजीर हरीश राव का बयान। तेलंगाना वजीर हरीश राव ने कांग्रेस की तरफ से किए गए ऐलानात को झूठा करार देते हुए तनकीद की है। उन्होंने कोल्हापुर के कांग्रेस लीडरों को पार्टी में मदऊ किया है। उन्होंने कहा कि कर्नाटक में कांग्रेस की जीत के बावजूद वो तरक्की नहीं कर पाई है और एक वादे पर भी अमल दरामद नहीं कर पाई। हरीश राव ने यकीन जाहिर किया कि बीआरएस रियासत में तीसरी बार इख्तिदार में ज़रूर आएगी। ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి యువ విద్యావంతుడు తమ్ముడు అభిలాష్ గారికి, గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రఘువర్ధన్ రెడ్డి గారు, రవికుమార్ గారు, మరి అభిలాష్ గారితో పాటు వచ్చేసినటువంటి మా కొల్లాపూర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం। ఈరోజు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఎవరిని అడిగినా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ గవర్నమెంటు, కేసీఆర్ గవర్నమెంట్ అంటారు। దీంట్లో ఎవరికి అనుమానం లేదు, ఎవరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ది, బీఆర్ఎస్ది। ఇలా ఎవరికి అనుమానం లేదు। నువ్వు ఆదిలాబాద్కు పోయి అడుగు, మహబూబ్నగర్ కన్నా పోయి అడుగు, లేదు ఖమ్మం జిల్లా కన్నా పోయి అడుగు, ఇటు మెదక్ జిల్లాకు వచ్చి అడుగు, మళ్ళీ ఎవరు గెలుస్తారా ఈ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గెలుస్తాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అంటారు। ఇందులో ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికి అనుమానం లేదు। ఎందుకంటే కేసీఆర్ అనే నాయకుడు ఆయన ఎన్నో గొప్ప విజయాలు సాధించిండు, కానే కాదన్న తెలంగాణను తెచ్చిపెట్టిండు। ఇలా 24 గంటల కరెంట్ అసలు సాధ్యమే కాదంటే ఇచ్చి చూపించిండు। రైతు బంధు లాంటి దేశమే అబ్బురపడే పథకాన్ని తెచ్చి చూపించిండు। కలలో కూడా ఊహించని రైతు బీమాను తీసుకొచ్చిండు। ఇవాళ ఇచ్చిన అనేక కార్యక్రమాలు, మనకు 2000 పెన్షన్ చేస్తా అంటే 2000 పెన్షన్ ఇచ్చిండు, రైతు బంధును 4000కి 5000 చేస్తా అంటే ఇచ్చి చూపించిండు, ప్రతి ఇంటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తా అంటే ఇచ్చి చూపించిండు కేసీఆర్। ఇట్లా అనేక కార్యక్రమాలు, చెప్పిన ప్రతి మాటను కూడా ఇలా కేసీఆర్ నిలబెట్టుకున్నాడు। ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వం। महाराष्ट्र में रियासती दौलत खर्च हो रही है, शबीर अली की तनकीद। तेलंगाना रियासत के कांग्रेस लीडर शबीर अली ने तनकीद की कि
केसीआर महाराष्ट्र में तेलंगाना रियासत की दौलत खर्च कर रहे हैं। उन्होंने सवाल किया कि बीआरएस पार्टी ने इंतखाबी उम्मीदवारों की फहरिस्त में ख़वातीन को 33% टिकट क्यों मुख्तस नहीं किए। उन्होंने कहा कि केसीआर एससी से किए गए वादों को पूरा करें। क्या केसीआर कामारेड्डी के पास आएंगे जिन्होंने विज़रा को तक़र्रुरात नहीं दिए हैं। रंजल मंडल के नीला गांव में सीएससी का हेल्थ कैंप। रंजल मंडल के नीला गांव में सीएससी की जानिब से मुफ्त तिब्बी कैंप का इनेकाद किया गया, जिसमें लेबर कार्ड्स होल्डर्स का तिब्बी मायना किया गया और ये तजवीज़ किया गया है कि आयुष्मान भारत के तहत 5 लाख रुपये के तिब्बी अखराजात हुकूमत बर्दाश्त करेगी। इस प्रोग्राम में हेल्थ ऑफिसर संजीव कुमार, शेख नासिर, डॉक्टर्स की टीम के अलावा अवाम और दिगर मौजूद थे। बागेपल्ली में तम्मू श्यूमा ट्रस्ट के तहत सर्वे। रंजल मंडल के बागेपल्ली गांव में तम्मू श्यूमा मेमोरियल ट्रस्ट के बानी तम्मू शरत रेड्डी ज़रूरतमंद ख़ानदानों को मदद फराहम करने के लिए पुरअज़्म हैं। आज ट्रस्ट के अरकान ने बागेपल्ली गांव में एक सर्वे किया और गरीब ख़ानदानों का इंतखाब किया। इसके अलावा कहा गया कि जिसको भी मदद की ज़रूरत है, गांव के सरपंच साइलू और सब सरपंच सुदर्शन से राब्ता करने को कहा गया। इस प्रोग्राम में ट्रस्ट के मेंबरान और दिगर ने शिरकत की। AR बाउंसर्स निज़ामाबाद पेश करते हैं सिक्योरिटी गार्ड्स। अवामी हुजूम हो या किसी भी किस्म की तकरीबात, VIP शख्सियात अपनी मुकम्मल हिफाजत के लिए याद कीजिए AR बाउंसर्स को। आपकी हिफाजत हमारी जिम्मेदारी। अपने इवेंट को यादगार और महफूज बनाने के लिए अंसार अहमद और परवेज से राब्ता कायम करें।